వినిపిస్తోందా మేడం? వినిపిస్తుందండి మేడం. వినబడుతుంది మేడం, వినబడుతుంది. జ్ఞానాన్ని నేర్పించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. స్వర్ణమాల పత్రి మేడంకి నా ఆత్మ ప్రణామాలు. పరిణిత పత్రి మేడంకి నా ఆత్మ ప్రణామాలు. ఈ ధ్యానంలోకి రాకముందు పరిస్థితి, ధ్యానంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి అంటే నాది పునర్జన్మ అని చెప్పాలి. అన్నీ ఉన్నా ఏదో తెలియని వెలితి. అటువంటి స్థితిలో నుంచి పత్రిగారి మార్గంలోకి రావడం వల్ల ఉన్నదంతా ఎంత ఆనందకరమైన జీవితం అనేది తెలుసుకున్నాను ఇప్పుడు. దానికి ముందు ఎప్పుడు హెల్త్ ఇష్యూస్ చాలా ఉండేది. హెల్త్ ఇష్యూస్ చెన్నైకి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకునేదాన్ని నేను. మా పిల్లల స్కూల్లో గిరివర్మ సార్ అని క్లాస్ చెప్తూ ఉంటే మా ఏరియాలో ధ్యానం పెట్టించారు. అక్కడ స్టార్ట్ అయింది నా ధ్యాన జర్నీ. పత్రిగారు నా తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే పత్రిగారు, పత్రి మేడము నాకు పునర్జన్మనిచ్చారు. నేను మాటల్లో కృతజ్ఞత తెలియచేయలేను వాళ్ళకి. ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడు అంతటా ఆనందమయంగా ఉన్నాను నేను. ఆనందం అంటే డబ్బులు ఉంటే ట్రిప్పులకెళ్తేనో, ఇష్టమైనది కొనుక్కుంటేనో ఆనందం కాదు. కావలసింది ఆత్మజ్ఞానము, ధ్యాన శక్తిని పెంచుకోవాలి మనము అని గురువు గారు చెప్పిన మాటల్ని పట్టుకున్నాను నేను. దానివల్ల నేను కోటి లాభాలు పొందాను. నా పిల్లల విషయంలో, నా భర్త విషయంలో, నా దేహ విషయంలో ఎంతో మార్పు. నా ఆలోచన విధానాన్ని నేను గురువుగారు చెప్పిన ప్రతి ఒక్క మాటని నేను ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించినప్పుడంతా నాకు అద్భుతాలే జరిగాయి. నా హెల్త్ ఇష్యూస్ వల్ల నేను అసలు లేసి నడవలేను. కాళ్ళు నొప్పులు, చేతులు వాపులు. అది చెప్పలేని పరిస్థితి అలా ఉన్నింది నాకు 10 ఇయర్స్ ముందు. ఇప్పుడు నేను ఎంత దూరమైనా నడవగలుగుతా, ఏ పనైనా చేసుకోగలుగుతాను. ఇంట్లో పని వాళ్ళున్నారు, వాళ్ళని నిలిపేశాను. ఇంటి పని చేస్తే కూడా ఇప్పుడు మాది అంత పెద్ద ఇంటికి నేనే చేసుకుంటున్నాను రోజుకొకరు. అంత అది మనోధైర్యం వచ్చే కొందికి దేహ ధైర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనే దానికి నా దేహమే నిదర్శనం. అది చెప్పలేను నేను అది ఏంటని సహజంగా చెప్పలేను. మాటల సందర్భంలో ఎవరికైనా చెప్పేటప్పుడు అనిపిస్తుంది, ఓ నేను ఇలా ఉన్నిందాన్ని ఇలా తయారయ్యానా అని. అన్నిటికీ భయం. బయట మామిడాకులు కట్టుంటాం కదా మనము, అవి ఆడుతోందని నాకే తెలుసు, కానీ భయం. అది ఆడితే కూడా భయం. చిన్న చిన్న విషయాలకు టెన్షన్ అయిపోతాను, కోపము, ఏడుపు. ఇప్పుడు ఎంత పెద్ద విషయం జరిగినా ఇది నాకు ఇప్పుడు నేను కోరుకుని జరగలేదంటే ఇప్పుడు నాకు ఇది అవసరం లేదు అనేది నాకు తెలుస్తా ఉంది. పత్రిగారు వెనక కాదు వెళ్ళాల్సింది, పత్రిగారు చెప్పిన మాటలను పట్టుకోవాలి. ఆయన చెప్పింది ఒకటే ఫస్ట్, సరి అయిన ధ్యానము అని చెప్పారు. మనం అందరము ధ్యానంలోకి వచ్చి సంవత్సరాలు గడవచ్చు, నెలలు గడవచ్చు. సరి అయిన ధ్యానము అంటే గంట సేపు కళ్ళు మూసుకొని కూర్చుంటే సరి అయిన ధ్యానం అని కాదు గురువుగారి మాటలో అర్థం. నొక్కి చెప్పారు అంటే, సరి అయిన ధ్యానము అని నొక్కి చెప్పారు అంటే దాంట్లో అంతరార్థాన్ని వెతకాలి. మనము ధ్యానం చేస్తున్నాము, గంటలు గంటలు అందరివి మాటలు వింటున్నాము, కానీ మనలో మార్పు రావట్లేదు అంటే ఒకసారి సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. సరి అయిన ధ్యానము అని గురువు గారు ఎందుకు చెప్పారు? సరి అయిన ధ్యానం అంటే కళ్ళు మూసుకొని 24 గంటల్లో ఆ 1 గంట నువ్వు కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు మాత్రం నీ ఆలోచనను నువ్వు కంట్రోల్ చేస్తే అది మాత్రమే సరి అయిన ధ్యానం కాదు. నువ్వు చేసే పని మీద శ్రద్ధగా, ఇప్పుడు నేను వంట చేస్తున్నాను, ఇంతటి అద్భుతమైన కుటుంబాన్ని నాకు ఇచ్చినందుకు ఈ కూరగాయల్లో ఏముందో లేదో నాకు తెలియదు. ఇంతటి అద్భుతమైన కుటుంబానికి నేను చేసే ఈ వంట చాలా హెల్దీగా, ఎనర్జెటిక్గా, యాక్టివ్గా
ఉంచినందుకు కృతజ్ఞతలు అని ప్రకృతి మాతకు చెప్తూ వంట చేసుకుంటే అది కూడా ధ్యానమే. ఎందుకంటే అక్కడ మనకి ఎటువంటి నెగెటివ్ ఆలోచనలు లేవు. ఒక ఇంటి ఇల్లాలు ధ్యానం చేస్తే ఆ ఇల్లు స్వర్గసీమ అవుతుంది అంటారు కదా! అప్పుడు ఫస్ట్ మనం ధ్యానం చేశామంటే మన దేహము వజ్రాయుధంలాగా మారిపోతుంది. మన ఆలోచనలు వజ్రమే. ఎందుకంటే మనం ఏమనుకుంటే అది జరుగుతుంది. ప్రతి ఒక్క విషయంలో, ప్రతి ఒక్క క్షణము, ప్రతి ఒక్కటి మనం సరిగ్గా ఆలోచించాలంటే, మనం ప్రతిరోజు, ప్రతి క్షణము సరిగ్గా ఆలోచించాలంటే ధ్యాన శక్తి మనకవసరం. ఆ ధ్యాన శక్తి కూర్చున్నప్పుడు తీసుకొని, ధ్యానంలో కూర్చున్నప్పుడు మాత్రం కళ్ళు మూసుకొని తీసుకొని, మళ్ళీ మామూలుగా టీవీ చూసి, పక్కన వాళ్ళు చెప్పిన గాసిప్స్ విని, వాళ్ళిలా, వీళ్ళలా అని మాట్లాడితే, మళ్ళీ మన ఎనర్జీ లోకొచ్చేస్తుంది. మనం ఏం చేయాలి అంటే, సరి అయిన ఆలోచన, సరి అయిన మాట. నేను కరెక్ట్‌గా ఉండాలి అంటే, నా చుట్టూ ఉండేవాళ్ళు కరెక్ట్‌గా ఉండాలి కాదు. ఫస్టు మనల్ని మనం సరిదిద్దుకుంటే, వాళ్ళే మనల్ని చూసి, పద్మ చూడు ముందెలా ఉండింది, ఇప్పుడెలా తయారైంది. ఓహ్! దీంట్లో ఏదో ఉంది. మనం కూడా వెళ్ళాలి. మనం చెప్పడం గాదు. మనల్ని చూసి నేర్చుకుంటారు. సరిగ్గా ఆలోచించి, సరిగ్గా మాట్లాడడం నేర్చుకోవాలి ఫస్టు. నేను కరెక్ట్‌గానే ఆలోచిస్తున్నాను అంటే, ఏం ఆలోచిస్తున్నావు? నీకేం కావాలనో అది ఆలోచిస్తున్నావా? నీకు ఏది అవసరం లేదో దాన్ని ఎక్కువ సార్లు ఆలోచిస్తున్నావు. గమనించాలి. ఒక హోంవర్క్ పిల్లాడికిస్తే కరెక్ట్‌గా చెయ్యి నాన్న అని చెప్తాం గదా! తల్లులుగా మన బాధ్యత కదా అది. హ్మ్. మనకి ఆధ్యాత్మిక గురువైన పత్రి గారు సరి అయిన ధ్యానం చేయండి అని. ఆ సరి అయిన ధ్యానంలో వచ్చే ప్రాథమికమైనదే సరి అయిన ఆలోచన. నువ్వు గంటలు గంటలు ధ్యానం చేసి కూడా నువ్వు మళ్ళీ నార్మల్‌గా ఆలోచిస్తే ఆ ధ్యాన శక్తి ఉండదు. ఎందుకుండదమ్మా? మేమంతా బానే ఉన్నాము ఇప్పుడు అంటే, ఒక కుండ ఉంటది. ఆ కుండలో మీరు ధ్యాన శక్తిని లోపలికి పంపించాలి అంటే, కింద ఏ చిల్లు లేకుండా ఉంటే అది కరెక్ట్‌గా ఉంటది. చిల్లు ఉన్నిందంటే ఉండదు. పోతూ ఉంటది. మన మామూలు ఆలోచనలు. వాళ్ళని ఇలా అనడం, వీళ్ళిలా అన్నారని దాన్ని విని మనం ఇంకొకరికి చెప్పడం, చేయడం వల్ల మన ఎనర్జీ లాస్ అయిపోతుంది. అందువల్లే మనం అనుకునింది అవ్వట్లేదు. పోనీ మనకేం కావాలనో అదే మనం కరెక్ట్‌గా కోరుకుంటున్నామా అంటే మనకు తెలియకనే ఇలా అయితే ఏమవుతుందో ఎవరికన్నా ఏదన్నా జరిగితే మా ఇంట్లో ఇలా అంతా జరిగితే నేను ఒప్పుకోనబ్బా! ఎందుకండి మనం ఆహ్వానించేది? ఎవరింట్లోనో ఏదో జరుగుంటది గొడవలు. నేనైతే కంట్రోల్ చేసేస్తాను. మా ఇంట్లో ఇలా అంతా జరిగితే నేను సాగనివ్వను. అది మనకి మన పూర్వీకుల నుంచి అది అలవాటైపోయింది. మన ఇంట్లో వాళ్ళు, మన పెద్దవాళ్ళు అలా అనడం విని మనకు అలవాటైపోయింది. కానీ అది ఎంతవరకు కరెక్టు? మనము అవతల వాళ్ళ ఇంట్లో ఏదన్నా జరిగితే తెలుసుకుంటారులే, ఇంక మీదట అలా ఉండరులే అనగలిగే స్థితికి రావాలి అంటే ముందు మనలో ఎనర్జీ ఎక్కువుండాలి. మన పిల్లవాడికి ఏదన్నా చెప్తే గూడా, ఈ విధంగా అంతా చేస్తే నేను ఒప్పుకోను. నువ్వు ఇట్లా చేస్తా అంటే ఎప్పుడు నువ్వు బాగుపడేది అన్నామంటే, మనం ఇప్పుడు సరి అయిన మార్గాన్ని ఎంచుకొని వచ్చున్నాం కదా! ధ్యాన మార్గంలోకి. అప్పుడు మన మాటకి పవర్ ఎక్కువైపోతుంది. ఆ శక్తి వల్ల మనం ఏదంటామో అది జరుగుతది. మనకి తెలియకనే మనకు అవసరం లేని మాటలు, అవసరం లేని విషయాలు ఎన్ని ఆలోచిస్తున్నాము. ఎన్ని ఒక్కసారి ఒక వారమంతా మనల్ని మనం చెక్ చేసుకుందాం. నీ ఇంట్లో నీ ఎదుగుదలకు ఉపయోగించే మాటలు, నీ ఎదుగుదలకు ఉపయోగపడే మాటలు నువ్వు ఆలోచించగలుగుతున్నావా? ఎవరికైనా చెప్పగలుగుతున్నావా? అంత దూరం ఎందుకు? ఈ దేహం గురించి బాగా పరిగెత్తినప్పుడు, నడిచినప్పుడు ఏమీ చెప్పము ఎవరికీ. ఏదైనా నొప్పొచ్చిందనుకోండి, ఏందో ఇట్లా సతాయిస్తా ఉంది. ఏమిది? ఏమిది? అని ఆలోచించి, ఆలోచించి
ఇంట్లో వాళ్ళకి చెప్తాం. నాకు కష్టంగా ఉంది. నన్ను ఇబ్బంది పెట్టేస్తా ఉంది కాలు అని. ఆ తర్వాత మన ఫ్రెండ్స్‌కి చెప్తాం. ఆ తర్వాత ఎవరో ఒకరికి చెప్తారు. పలానా డాక్టర్ దగ్గరికెళ్ళు అని అక్కడికెళ్తాం. వాళ్ళకి మన గోడంతా చెప్తాం. మళ్ళీ యథాప్రకారం ఆ నొప్పి తగ్గలేదు అంటే అన్ని మాత్రలేసుకొని అందరూ చెప్పింది విని తగ్గలేదంటే, దేవుడా నువ్వే దిక్కు. నువ్వేం చేస్తావో చెయ్యి అని. ఫస్టు అడగాల్సింది అదే కదా! అమ్మా ప్రకృతి మాత నువ్వే దిక్కు. ఈ దేహాన్ని నువ్వే ఇచ్చావు. నేను అద్భుతంగా, యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా, ఫిట్‌గా ఆత్మ జ్ఞానాన్ని పొందుతూ కృతజ్ఞతతో భావంతో ఉండేలాగా నన్ను నాకు తోడుండమ్మా అని అడగాలి కదా మనం. మనకేం కావాలి? అదే కదా కావాలి. హ్యాపీగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆత్మ జ్ఞానంతో ఉండాలి. అన్నిటికన్నా ముందు కృతజ్ఞతా భావంతో ఉండాలి. ఇవి కోరుకుంటున్నామా? ఇంక మీదట ఈ జూమ్‌లో ఉన్న ధ్యానులందరికీ నా విన్నపం. ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి క్షణము అడగండి. ప్రకృతి మాతనే అడగండి. అమ్మా! నేనిలా ఉండేలాగా నాకు తోడున్నందుకు కృతజ్ఞతలు. అడగండి అంటే అడగడం వద్దు. ఉన్నట్లుగా ఊహించుకుంటే అయిపోతాం మనం. వాళ్ళే అయిపోతాం. అది కదా సరి అయిన ధ్యానం. అప్పుడే కదా మన మాటకి శక్తి వస్తుంది. మన ఆలోచనకి శక్తి వస్తుంది. పత్రి గారు ఎప్పుడూ ఒక మాట చెప్తారు. కో క్రియేటర్స్ మీరు అని. సహ సృష్టికర్తలం మనం. ఇప్పుడు మనం మన బిడ్డలకు జన్మనిచ్చాము. మనకన్నా మన పిల్లలు చాలా యాక్టివ్‌గా అన్నింట్లో ముందెళ్తున్నారా? మనకన్నా డౌన్ ఫాల్‌లో ఉన్నారు. దేహాన్నిచ్చిన మన పిల్లలే మనకన్నా యాక్టివ్‌గా ఉన్నారంటే, ఈ ఆత్మను భూలోకానికి పంపించిన మన పూర్ణాత్మ, ఆ పూర్ణాత్మకి ఎంత శక్తయితే ఉందో, అంతా ఇచ్చే కదా ఇక్కడికి పంపిస్తుంది ఈ ఆత్మకి. మనం అది ఎరుకలో లేక మర్చిపోయి నేను మనిషిని, నేను అన్ని కష్టాలు పడేకే భూమి మీదకొచ్చాను. ఏందో నాకే ఈ ఆరోగ్య సమస్యలు. నాకే ఎందుకిలా జరుగుతా ఉన్నాయి అని పదే పదే మనం ఆహ్వానిస్తున్నాం. మనం ఫస్టు మహిళలుగా మనం ఏదైనా సాధించగలగాలి అంటే నోటితో కరెక్ట్‌గా ఆలోచించడం. ఆలోచనని మార్చుకున్నామంటేనే నేను నా ఆరోగ్యం పరంగా నేను చెప్తోను. ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉండేదంతా నేను అనుభవపూర్వకంగా నేను ఆచరించిందే మాట్లాడుతున్నాను. దానికి ముందు వాడుతున్న మాత్రలు, దానికి ముందు వాడుతున్న ఆయిల్‌లు అన్నీ నేను వదలగలిగాను. అంటే నా ఆలోచన స్థితి మారింది. ఏమవుతుంది? జ్వరమొస్తే ఏమవుతుంది? ఏం కాదు. నా వల్ల అవుతుంది. ఏదో తెలియని శక్తి, తెలియని ధైర్యం. నేను సత్యం వైపు ప్రయాణిస్తున్నాను అని నాకు అనిపించినప్పుడు ధైర్యం. ఏదైనా నాకు మంచే జరుగుతుంది. నా ఇంట్లో వాళ్ళకి మంచే జరుగుతుంది. నా చుట్టూ ఉన్న వాళ్ళకి మంచే జరుగుతుంది. పత్రి గారు ఎప్పుడు చెప్తా అంటారు కదా! అందరూ బాగుండాలని కోరుకోండి అని. మనము ప్రతి ఒక్క క్షణము ధ్యానిగా ఎంపిక చేయబడ్డాము అంటేనే ఎన్ని కోటాను కోట్ల జంతుజాలం వద్దులెండి. మనుష్యుల్లోంచి అతి తక్కువ మంది ధ్యానంలో ఉన్నామంటే మనమే బ్లెస్ ద చైల్డ్ కదా! మనమంటే ఎంత ఇష్టమో కదా ప్రకృతి మాతకి. నేచర్‌కి మనమంటే ఎంతో ఇష్టం కదా! పిల్లలకి చెప్తాం గదా! కరెక్ట్‌గా చదవండి, శ్రద్ధ పెట్టండి, ఫోకస్ చేయి దానిపైనే అని. ఇప్పుడు మనకి ధ్యానం తెలిసింది. అది ఎన్ని ఏళ్ళన్నా కానియండి. ఈ క్షణం నిర్ణయం తీసుకుంది. భూమి మీద ఉన్నంత వరకు, ఈ ఊపిరి భూమి మీద ఉన్నంత వరకు నేను ఆరోగ్యంగా, ఆనందంగా, ఐశ్వర్యవంతంగా, ఆత్మ జ్ఞానంతో, కృతజ్ఞతా భావంతో ఉండేలాగా నాకు తోడుండమ్మా. ఎందుకుండదు? ఎవరి ఆస్తయినా అడుగుతున్నామా? ఎవరి అందాన్నైనా అడుగుతున్నామా? ఎవరి ఆనందాన్నైనా అడుగుతున్నామా? సృష్టిలో మన కోసం ఉంచిన ఆ సకల ఆత్మ జ్ఞానము,
ఆనందము, ఐశ్వర్యాన్ని మనం అడుగుతున్నాం. అంటే సరి అయిన అడగడం నేర్చుకోవాలి. సరిగ్గా మాట్లాడడం నేర్చుకోవాలి. సరిగ్గా అడగడం నేర్చుకోవాలి. ఇవ్వు అని ఎవ్వరిని అడగాల్సిన అవసరం లేదు. ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పాలి. అప్పుడే మనకి దాని రిజల్ట్ తెలుస్తుంది. దాని టేస్ట్ తెలుస్తుంది. పత్రి గారు తన జీవితమంతా మనం ఏమవుతాము? దేహపరమైన బంధం మనకి పత్రి గారికి లేదు. కానీ ఆ లోకాల్లో ఆత్మ బంధువులం అంతా కాబట్టి మనల్ని ఎంచుకున్నారాయన. ఏదో ఒక రూపాన మన చెవిలో పడతాం. ఇక్కడ మన ఏరియాలో ఇన్ని వందల ఇండ్లున్నాయి. అతి తక్కువ మంది మేము ధ్యానం చేస్తున్నామంటే ఒక్కొక్క టైంలో నాకు బాధేసేది. సత్యం కదా! ఎందుకు పట్టుకోవట్లేదు అని. కానీ ధ్యానం చేయగా ఒక అవగాహనొచ్చింది. ఏమి అంటే ఫస్ట్ స్టాండర్డ్‌లో పిల్లాడిని ఎత్తుకోబోయి ఫిఫ్త్ క్లాస్‌లో, 10థ్ క్లాస్‌లో పెడితే ఆ సబ్జెక్ట్ ఎలా అర్థం కాదో, ఉత్తమోత్తమమైన ఈ ధ్యాన, జ్ఞాన భాండాగారాన్ని విని, ఆచరించి, అనుభవపూర్వకంగా తెలుసుకోవాలంటే ఎంత జ్ఞానం ఆ సోల్‌కి ఎన్ని జన్మల పుణ్యఫలం ఉండాలి. మనమంతా అదృష్టవంతులం. ఏదో పద్మ ఏదో మాట్లాడమనిందని ఏదో చెప్తోంది కాదు. ఇది 100కి కోటి సార్లు మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం. ధ్యాన మార్గంలోకి మనం ఎంటర్ అయ్యామంటేనే మనము సృష్టిలో ఉన్న మానవాళిలో అదృష్టవంతులు. ఎలా అవుతాం అదృష్టవంతులం? మళ్ళీ నాకు కోపమొస్తాంది, నొప్పులొస్తాంది, నా ఇంట్లో సమస్యలు తీరట్లేదు. నా పిల్లలు, నా భర్త ఎలానో ఆలోచిస్తున్నారు. వాళ్ళ పట్ల మన ఆలోచన ఎలా ఉంది? ఇప్పుడు నా భర్త నన్ను అర్థం చేసుకోవట్లేదు. నేను ఈ ఇంటి కోసమే ఇంత శ్రమ పడుతున్నా అని పదే పదే మనలో ఆవు అంతా తిని బుగ్గలో పెట్టుకొని నెమరు వేస్తుందంటారే, అలా మనం నెమరు వేస్తూ ఉంటే ఫలితం ఎక్కడుంటది? ఇప్పుడు పత్రిగారు మన ఇంటికొస్తారు అంటే, నన్ను గుర్తించాలి అని ఏమన్నా అనుకుంటామా మనం? ఆయనకి ఏమేమి ఇష్టమో, ఆయన్ని ఎట్లా చూసుకోవాలో, ఏం చేయాలి అని ఎంతెంత తపన పడి చేస్తాం. అదే ఎనర్జీ, అదే ఫీలు ప్రతిరోజు మన ఇంట్లో ఉంటోందా మనలో? ప్రతిదీ చెక్ చేసుకోవాలి. ప్రతిదీ. ధ్యానం చేసే టైము కన్నా, ధ్యానం చేయకుండా ఉన్న టైంలో మనం మన ఆలోచనల్ని, మన మాట తీరుని చెక్ చేసుకుంటేనే పత్రిగారికి మనం గురుదక్షిణ ఇచ్చినట్టు. 18 ఆదర్శ సూత్రాల్లో ఒక్కటే ధ్యానం, సరి అయిన ధ్యానం. దాని గురించి మీరు క్వెషన్ ఏసుకొని కూర్చోండి. మీకే అర్థమవుతుంది. అసలు మనం అనుకుంటున్నాం సరి అయిన ధ్యానం అంటే, ధ్యానంలో కూర్చుంటే సరి అయిన ధ్యానం. ధ్యానంలో కూర్చున్నా కూడా మనమేమి ఆలోచన రహిత స్థితిలో లేమే. ఎన్ని ఏండ్లున్నా ఎవరైనా ఎరుక లేని స్థితిలో ఉంటారు. దానిలోకి వెళ్ళాలి అంటే ముందు పొద్దున, సాయంత్రం ధ్యానం చేస్తూ సరి అయిన ఆలోచన విధానంతో, సరైన దృక్పథంతో మనం ఉంటే, అప్పుడు ఇంకొక 18 ఆదర్శ సూత్రాలు ఇంకొక సూత్రంలోకి ఎంటర్ అవుతాం. మనం ఏ స్థితిలో ఉన్నామో కూడా మనకి అర్థం అవ్వట్లేదు. నా ఇంట్లో నా పిల్లల విషయానికొస్తే అస్సలు మా పాప చాలా సెన్సిటివ్. చిన్న విషయానికే భయపడిపోతుంది. కళ్ళు తిరిగి పడిపోతుంది. ఒక 20 ఆర్ 25 డేస్ ఓవర్ ఫీవర్. ఏం తీసుకున్నా వామిట్ అయిపోతుంది. ఏమి తినలేదు, నిద్ర లేదు, ఆకలి. అందరూ మా బంధువులందరూ ఇంటికొచ్చి, "అమ్మా! మీ పాపకి ఏమన్నా ఎవరైనా దాటేసిందేమో, ఏమన్నా చేసేసారేమో మీ ఇంటికి. ఒకసారి చూపెట్టుకోండి." స్కెలిటన్ లాగా అయిపోయింది. అన్నం లేదు, నీళ్లు తాగినా అవ్వట్లేదు. తోలు ఎముకలైపోయింది. 1 మంత్‌కే మా పాప. ఆ టైంలో ఇక్కడ మాలతి మేడం అని ఉన్నారు. వాళ్ళు హాస్పిటల్‌కెళ్ళుండి అక్కడ ఎక్కువ అపాయింట్‌మెంట్ ఉంటే పక్కనే వాళ్ళ ఇల్లయితే తీసుకెళ్ళింది. ఏమి అని అడిగారు. ఇలా అని జెప్పాను. అవునా! ఉండు చూస్తాను అని ధ్యానంలో కూర్చోబెట్టుకున్నారు.
చేపిస్తూ ఉంటే ధ్యానంలో తను కౌన్సెలింగ్ ఇస్తూ చేపిస్తూ ఉంటే, మా పాపకి ఏదో ఒక ఎ ఆ మేడం చెప్పారంట మా పాపకి. "నేనెవరికైనా ఏమైనా ఏ జన్మలో అయినా, ఈ జన్మలో గాని, గత జన్మల్లో గాని ఎవరినైనా నేను ఇబ్బంది పెట్టుంటే, వాళ్ళు నన్ను హృదయపూర్వకంగా క్షమించండి" అని అడిగిందంట. అని పాప భయపడిపోయి ఏడుస్తూ అడిగినప్పుడు, తన ముందర ఏదో ఒక మనిషి ఆకారంలో బ్లాక్‌గా తల, భుజాలు, చేతులు, కాళ్ళు లాగా కనిపిచ్చాయంట. ఏడ్చేసిందంట. "ఏమ్మా? ఏమ్మా?" అంటే, "నాకెవరో కనిపిస్తున్నారు" అని చెప్పింది. అయితే హృదయపూర్వకంగా క్షమాపణ అడుగు నాన్న. నేనున్నాను. నువ్వు భయపడొద్దు అని చెప్పి మేడం 2 చేతులు పట్టుకొని ధ్యానం చేయిస్తూ అడిగారంట. చెప్పారంట. "నేను మీకు ఏ విధంగా హింసించానో, బాధ పెట్టానో నన్ను క్షమించండి, నన్ను క్షమించండి" అని అడిగితే గమ్మునే ఉన్నిందంట. మళ్ళీ అడుగు" అంటే ఒక హాఫ్ అన్ అవర్‌కి తల ఆడించిందంట. ఆ తరువాత ఆ ఆకారం పాపకు కనిపించలేదు. ధ్యానంలో నుంచి మళ్ళీ లేసి బయటొచ్చి, "మీ పాపకి ఇలా జరిగిందమ్మా. ఇంకేం భయపడొద్దండి. ఇంక బావుంటుంది. హాస్పిటల్‌కొద్దు. ఏమొద్దు మీరు. ఇంక ఇంటికి తీసుకెళ్ళు. అమ్మాయి ఏం తినట్లేదు" అంటే, ఆమె ధ్యానం చేసి గ్రేప్ జ్యూస్ గ్లాస్‌లో పోసి ధ్యానం చేసి తాగిపిచ్చింది. "ఇంకేం కాదు" అని. నేను వద్దు అన్నా. పాప వద్దు అనింది. వామిట్ చేసేస్తాను. ఇప్పుడు ఆమె ధ్యానం చేసి ఇచ్చిన తర్వాత ఆ గ్లాస్ జ్యూస్ తాగింది. ఆ నెల తర్వాత మా పాప. తను నాకు చెప్పిందేమంటే, "నేనేం కోరుకోలేదు. ఏం కోరుకున్నావు? నేను ఇంట్లో చేస్తాను చెప్పు" అంటే, "నేనేం కోరుకోలేదు. ఈ బిడ్డ ఆరోగ్యంగా, ధ్యానిగా మారాలి అంటే యూనివర్స్ నాకు సహకరించాలి. ప్రకృతి మాత నాకు సహకరించాలి. ఈ జ్యూస్ తాగి ఆ బిడ్డ ఆరోగ్యవంతురాలుగా అయ్యి, ఆత్మజ్ఞానిగా కావాలి అని కోరుకున్నాను" అని చెప్పింది. ఇంటికొచ్చింది. ఇంటికొచ్చి ఆకలి అని అడిగింది నెల తర్వాత. వామిట్ అవ్వలేదు. ఏమీ లేదు. సరే అని గబగబా వంట చేసి ఏదో పెట్టాను. మళ్ళీ వామిట్ అయింది. మళ్ళీ మేడంకి ఫోను చేశాను. ఫోను చేస్తే తను ధ్యానంలో కూర్చోబెట్టి ఇంకా కొంచెం కౌన్సెలింగ్ ఇస్తే ఆ తర్వాత ఎంత హీల్ అయిందంటే ఆ వన్ డే ధ్యానంలో అమ్మాయికి ఎప్పుడు వీజింగ్ ప్రాబ్లమ్ నెమ్ము. టమోటా వేసి వండకూడదు. తలస్నానం చేస్తే ఐరన్ చేయాలి, హీట్ చేయాలి. ఎంత ఇబ్బంది పెట్టేదో నన్ను. అలాంటి అమ్మాయి ఆ రోజు తర్వాత తన లైఫే మారిపోయింది. తర్వాత వర్షంలో ఐస్ క్రీమ్ తింటది. వర్షం పడితే మా ఇంట్లో ఇప్పుడు గూడా మీరు చేస్తారో లేదో నాకు తెలీదు. మేము మిద్దె మీదకెళ్ళి కూర్చుంటాం వానలో. నేను, మా మదరు, మా పాప మేము ముగ్గురం. మేమెవ్వరు వెళ్ళలేదంటే కూడా మా పాప మాత్రం గుడుస్తది పైకి. నైట్ అయినా ఐస్ క్రీమ్ తింటది మా పాప. అమ్మాయికి ఏమి అవ్వదు. ఆ టె 1 వీక్ హాస్పిటల్ ఇల్లు తిరుగుతాను మేము. పాపని స్కూలుకే పంపియలేదు. సెవెంత్ క్లాస్ మా పాప. వాళ్ళ మ్యాథ్స్ టీచరు కంప్లీట్‌గా లెసన్స్ కంప్లీట్ చేసేసి వాళ్ళ ఊరెళ్ళిపోవాలని లెసన్స్ అంతా కంప్లీట్ చేసేసారు. ఆ రోజు స్కూలుకెళ్ళి ఈవినింగ్ ఇంటికొచ్చి ఏడుస్తాంది కూర్చొని. "ఏమ్మా" అంటే మ్యాథ్స్ అంతా చెప్పేసి ఎళ్ళిపోయినారు. పాప క్లెవర్ స్టూడెంట్. ఎప్పుడు ఫస్టే వస్తది. నాకర్థం గావట్లేదు. నోట్స్ తెచ్చుకునింది రాసుకునేకి. తనకర్థం గాలేదంట. ఉండేది రాసేసేదానికి ఒప్పుకోవట్లేదు అమ్మాయి మనసు. సరే అమ్మ నేను చెప్పింది చేస్తావా? అంటే చేస్తానమ్మా. బెడ్‌రూమ్‌లో కూర్చోబెట్టి నేను, ధ్యానంలో కూర్చో, కోరుకో మాస్టర్స్ ఈ సబ్జెక్ట్స్ అంతా నాకర్థం గావాలి. ఈ సబ్జెక్ట్స్‌లో ఉండే జ్ఞానం అంతా నాకు తెలియాలి. భూమి మీద ఉన్నంత వరకు నేను ధ్యానం చేసి, నాకు తెలిసిన జ్ఞానాన్ని నేను చెప్పాలి అందరికి. నాకు తోడుండండి అని అనుకోని ధ్యానంలో కూర్చోమని నేను చెప్పేసొచ్చి వంట చేసుకున్నా. ఒక 15 నిమిషాలు, 20 నిమిషాలుంటది. లేసొచ్చి తన పాటికి కూర్చొని రాసుకుంటా ఉంది. నేను మర్చిపోయాను. నేనొచ్చి లేపుతానన్నాను. నేను లేపలేదు. ఆ అమ్మాయే వచ్చి కూర్చొని హాల్‌లో రాస్తా ఉంటే నేను చూసి, "ఎందుకమ్మా లేసొచ్చేసావంటే" ఎవరో మాస్టరు తెల్లగా హైట్‌గా ఉన్నాడమ్మా గడ్డం పెట్టుకొని. ఒక బుక్ ఎత్తుకొని ఇలా ఇలా రాసాడు. ఇలా చెప్పాడు. నాకేమమ్మా అన్నీ అర్థమైపోయింది అనేసంటాను. ధ్యానం వల్ల ఇది ఎప్పుడో మనం ఆ కాలంలో వినుంటాం. ఋషులు, మన పూర్వీకులు ఏదైనా అనుకుంటే అవుతది. ఇలా వాళ్ళు కనిపిస్తారు, వీళ్ళు కనిపిస్తారు. ఒక 20 నిమిషాల ధ్యానంలో ఆ పాపకి ఆ వయసులో ఒక గురువొచ్చి చెప్పాడు అంటే
ఈ ధ్యానంలో ఎంతుందో చూడండి. పత్రి గారు మనకి ఎంత విలువైనది గిఫ్ట్‌గా ఇచ్చారో మనకి. దాన్ని మనం సరి అయిన ఆలోచనతో, సరి అయిన మాటలతో సరిగ్గా ఉపయోగించుకున్నామంటే, మనం ఏ హాస్పిటల్‌కి వెళ్ళవలసిన అవసరం లేదు. ఏ జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఎవరిని సలహా అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనలోనే అన్నీ ఉన్నాయి. యోగులందరికీ గని లోపలే ఉంటాదని చెప్తారు కదా! దాన్ని వెలికి తీయాల్సిన బాధ్యత మనది. సరి అయిన ధ్యానము, సరి అయిన ఆలోచన, సరి అయిన మాట. 10 రోజులు మీరు నేను మీ పట్ల కరెక్ట్‌గా లేకపోవచ్చు. అబ్బా! పద్మ చూడు నేనంటే ఎంత ప్రేమో, నాతో ఎంత చక్కగా మాట్లాడుతదో, నాతో ఎంత చక్కగా నవ్వుతూ ఉంటదో, నాతో ఎంత బాగుంటదబ్బా! అని చూడండి. ఆ తర్వాత తెలుస్తది. ఎందుకంటే మనకి మ్యాజిక్ కావాలా. ప్రాక్టికల్‌గా మనం చేయలేకపోతున్నాం. అలా అలవాటు పడిపోయాం. మన తాత ముత్తాతలు, మన అమ్మా నాన్న చెప్పలేదు. వాళ్ళు మనకి చెప్పి మనం మన ఆస్తిగా మనం ఏమన్నా ఇవ్వగలుగుతాము అంటే మన పిల్లలకి జ్ఞానాన్నే, ధ్యాన జ్ఞానాన్నే, కృతజ్ఞత భావాన్నే ఈ 3 ఇవ్వగలిగామంటే ఎక్కడికెళ్ళినా వాళ్ళు హ్యాపీగా జీవించగలుగుతారు. ఎక్కడికెళ్ళినా. అది ఎలా సాధ్యము? ఈ చదువులంత అవసరం లేదా? ఆహ్, హాస్పిటల్ పెట్టుకోండి వాళ్ళంతా ఏమవ్వాలి? నేనే మా అక్కని అడిగాను ఆ విధంగా. ధ్యానం చేస్తే ఆరోగ్యం బాగవుతుందంటున్నావు. పత్రి గారు చెప్పారన్నావు. మరి ఎంబీబీఎస్ చేసిన డాక్టర్‌లెందుకు? మెడికల్ షాపులెందుకు? అన్నీ మూసేయొచ్చు కదా! అని ఎగతాళిగా అడిగాను. అది ఎంత శాతం కరెక్ట్ అంటే, మా సార్ చెప్తారు. వాళ్ళ ఫ్రెండ్స్‌కి, వాళ్ళ ఫ్రెండ్స్ వైఫ్‌లకి. ఎవరైనా బాలేదంటే పద్మని అడగండి. ధ్యానం చేస్తే బాగవుతుంది. పద్మని అడగండి. చెప్తాది. ఎలా చేస్తే, ఎలా ఆలోచిస్తే మనం మారిపోతది మన ఆరోగ్యము అనేసి చెప్తారు మా సార్ చెప్తారు. నన్నంటారా కళ్ళు మూసుకొని భలే కూర్చొని నిద్రపోతున్నావులే అని ఎగతాళి చేస్తారు గానీ, బయట చెప్పేటప్పుడు అలా చెప్తారు. ఫస్ట్‌లో నేను ధ్యానంలోకొచ్చినప్పుడు నా చుట్లా ఉన్న వాళ్ళంతా "ఏమి మీ ఆయన్ని, మీ పిల్లల్ని వదిలేసి సన్యాసం తీసుకొని పొడుస్తావా? ఏంది ఈ వయసులో నీకు ధ్యానం? ధ్యానం ధ్యానం అంటాండవే పిచ్చి గిచ్చి పట్టిందా?" అడిగారు. నేను మాత్రం ఒకటే చెప్పాను. ఉన్న దాంట్లో ఎలా హ్యాపీగా జీవించాలో నేర్చుకోవడానికే నేను ఈ ధ్యానంలోకొచ్చాను. నా కుటుంబ సభ్యులతో, నా తోబుట్టువులతో, నా చుట్టూ ఉన్న వాళ్ళతో ఎంత ఆనందంగా జీవించాలో. మనం ఉంటే అక్కడ ఆ వైబ్రేషన్ ఉండాలి. ఆ హ్యాపీనెస్ ఉండాలి. మనము ఎప్పుడూ ఎంప్టీగా, ఆనందంగా నవ్వుతూ ఉంటే అవతల వాళ్ళు కూడా అలానే ఉంటారు మిత్రులారా. ఇది నా జీవితమే నిజం. మా తోడికోడళ్ళు వాళ్ళంతా అంటారు, "అక్క నీలాగుండాలక్క." జనరల్‌గా మనం ఫ్యామిలీ లైఫ్‌లో తోడికోడళ్ళంటే ఎలా ఉంటామో తెలుసు కదా అందరికి. "అక్క నీలాగా కట్టుకోవాలి, నీలాగుండాలి, నీలాగా మాట్లాడాలి" అని. అంటే గొప్పగా చెప్పట్లేదు. మనకి కూడా సాధ్యమే అని మీకు అనిపించాలని చెప్తున్నాను మిత్రులారా. అయినా ఇవన్నీ నేను చెప్పినవన్నీ మీకు అందరికీ తెలుసు. తెలియంది ఏదీ లేదు. నేనేం చేస్తున్నా అంటే గుర్తు చేస్తున్నాను. ఆ రోజు మనం పైలోకాల్లో కూర్చున్నప్పుడు ఆత్మలుగా పలానా టైంలో, పలానా క్షణంలో, పలానా రోజు నాకిది గుర్తు చేయవా అని అడిగారు మీరు. నేను గుర్తు చేస్తున్నానప్పుడు. ఇంకా దాన్ని పట్టుకొని ముందుకెళ్ళాల్సిన బాధ్యత మనదే. ఇక్కడ మీకు చెప్తోందంతా నేను కూడా ఆచరించాలి. నేను ఏం పెద్దగా ఆచరించలేదు. ఆవాలు ముక్కంత ఆచరిస్తున్నాను. దానికే నాకింత ఆనందం దొరికేసింది. పత్రి గారు ఎప్పుడో ఒక మాట చెప్తాడు. గంటలు గంటలు క్లాస్ విన్నారా? గంటలు బుక్కుల్లో రాసారా? అది కాదు. చెప్పిన ఆ క్లాస్‌ని చక్కగా పుస్తకంలోకి కాదు మస్తకంలోకి ఎక్కించండి అని చెప్పారు. ఆ మాటకి నాకు ఒళ్ళు పులకరిస్తది అట్లే. నిజమే కదా! ఇప్పుడొక సమస్యొచ్చిందనుకుందాం.
మనం బుక్‌లో రాసేటప్పుడు త్రికరణ శుద్ధిగా విని అది ఇక్కడ పెట్టుకోలేము. ఎప్పుడైతే మనము త్రికరణ శుద్ధిగా ఎంప్టీగా వింటామో, నేను అనే భావన లేకుండా ఇప్పుడేమవుతదంటే, మీకు ఏదైనా ఒక సమస్యొచ్చినప్పుడు, ఒక కష్టం అనిపించినప్పుడు, వెంటనే నీ లోపల నుంచి నువ్విలా అనుకో, నువ్విలా చెయ్యి, ఇది చెయ్యాలి నువ్వు అని కదా చెప్పాలి మనం. మన ఇన్నర్ కూడా వాయిస్ ఉంటుంది. దాని మాట మనం వినాలి అంటే ముందు పత్రి గారు చెప్పినట్టుగా గంటలు సాధన. అలా అని చెప్పి ఇంట్లో పనులన్నీ వదిలేసి ఎంప్లాయ్ అయితే ఆఫీస్‌కి వెళ్ళేది వదిలేసి చేయమని కాదు మిత్రులారా. ఇదే నేను ఫస్ట్ చెప్పింది మీకు. చేసే పని మీద శ్రద్ధగా, ఇష్టంగా చేశామంటే అదే ధ్యానం. దాంట్లో నుంచి మనం ఎన్నో నేర్చుకుంటాం. మన వారికి ఏదైనా చేసేటప్పుడు ఎప్పుడూ నేనే చేయాలి, ఏం చేయరని తిట్టకుండా చేసేదాని వల్ల ఫలితం మనకి మిస్ అయిపోతాంది. ఇక్కడ స్త్రీగా జన్మ తీసుకున్నామంటే గొప్ప సోల్ మనం. పైలోకంలో జెంట్స్‌గా జన్మ తీసుకుంటే నేర్చుకునేది తక్కువ. చదివేటప్పుడు చల్లంగా చూసుకుంటారు. చదివిన తర్వాత నేను సంపాదిస్తున్నాను కదా! నేను చెప్పింది జరగాలి అనే ఒక ధోరణిలో ప్రపంచం వెళ్ళిపోతోంది. అదే స్త్రీ అయితే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు చెప్పింది వినాలి, తోబుట్టువులు చెప్పింది వినాలి, బంధువులు చెప్పింది వినాలి. ఆ తర్వాత భర్త, అత్తమామ, ఆ తర్వాత పిల్లలు. నేర్చుకునేదానికి కోకొల్లుండేది స్త్రీ జన్మలోనే. స్త్రీ అంటే ఆషామాషి కాదు. ఒక స్త్రీ ధ్యానం చేస్తే పత్రికారు చెప్పేది ఒక్క స్త్రీ ధ్యానం చేస్తే తను ఎన్‌లైట్‌మెంట్ అయిపోతుందంట. ఆ ఒక్క స్త్రీ ధ్యానం చేస్తే, ఒక స్త్రీ ఇంట్లో ధ్యానం చేస్తోందంటే ఆ ఇల్లు బాగుపడుతుంది. ఒక ఇల్లంతా ధ్యానం చేస్తోందంటే ఆ ఏరియా అంతా బాగుపడుతుందంట. ఒక ఏరియా అంతా ధ్యానం చేస్తే ఆ ఊరంతా బాగుపడుతుంది. దీనికేం ఎవరికీ ఇవ్వమని చెప్పలేదు కదా ఆయన. మనకి నాకు తెలిసి 120 రకాల ధ్యానాలున్నాయంట. దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో అమౌంట్ పే చేయాలి. నియమాలెక్కువ. మనకి ఏ నియమం లేదు. ఏ నిబంధన లేదు. నువ్విలా కూర్చో అని రూల్ లేదు. అన్నీ మనకి ఈజీ చేసేసే కొందికి ఆహ్, ఆచరించేదానికి అంత ఇంట్రెస్ట్ లేదేమో అనిపిస్తదబ్బా! కదూ! మనం ఏం చేయాలంటే మన పిల్లలకి ఏ హోమ్ వర్క్ అయితే శ్రద్ధగా చెయ్యి అంటున్నామో, అదే శ్రద్ధగా సరి అయిన ధ్యానం. గంటలు సాధన ఎంత అవసరమో, దేహపరమైన అవసరాలన్నిటికీ మార్నింగ్ 7 టు ఈవినింగ్ 10 వరకు తీసుకున్నా, ఆ తర్వాత టైమంతా మన కోసమే. మన ఆత్మ ఎదుగుదల కోసమే. భూమి మీదకి జన్మ తీసుకొనొచ్చే ముందే మనం డిజైన్ చేసుకొచ్చుంటాం కదా! నా మేడం మాకు ధ్యానం చెప్పేకొచ్చిన మేడం ఎప్పుడూ ఒక మాట చెప్తారు. ధ్యానంలోకొచ్చేసాము అంటే నేను ఒక నెలే అయింది మేడం ధ్యానంలోకొచ్చి, ఒక సంవత్సరమే అయింది మేడం. కాదు. ఒక్క గంట, ఒక్క 5 నిమిషాలు ధ్యానం మాలోకి వచ్చి కూర్చొని విన్నారు అంటేనే మీరు క్వెషన్ ఏసుకోవాల్సింది ఒకటే. నాది కాని ఈ లోకంలోకి, నాకేమీ కాని ఈ ప్రదేశానికి నేనెందుకు వచ్చాను? ఎందుకొచ్చాం మనం? అమ్మా నాన్నల దగ్గర, తోబుట్టువుల దగ్గర, అత్తమామల దగ్గర, భర్త దగ్గర చివాట్లు తింటూ, కావాల్సింది దొరకలేదని బాధపడుతూ, మదన పడుతూ ఉండడానికా? ఇంతేనా? ఇంత పెద్ద సృష్టిలో ఇంత రచన జరిగింది. ఈ కష్టాలు పడేది నేర్చుకునేకా? భగవంతుడు అంత పిచ్చివాడా? పూర్ణాత్మ అంత ఎర్రిదా? ఒక్కసారి ఆలోచిద్దాం మిత్రులారా. ఈ క్షణం నుంచి నేను ఏం చేసినా, ఒకటి నా ఎదుగుదలకు ఉపయోగపడాలి. లేదు నాతో మాట్లాడే వాళ్ళ ఎదుగుదలకు ఉపయోగపడాలి. ఎందుకంటే కాలం చాలా విలువైంది. హ్మ్. బాహ్యపరమైన చదువులు చదవడానికే ఫీజులు కట్టి మన పిల్లలకి ది బెస్ట్ అని జెప్పి వేళ్ళు వేళ్ళు ఖర్చు పెట్టి, ఆడ చదివింది కూడా చాల్లేదని ట్యూషన్‌లకేసి
ఎంత శ్రమ పెడుతున్నాం కదా! నేను చదువుని శ్రమ అనట్లేదు. మరి ఈ ధ్యానంలో మనం ఎవ్వరికీ డబ్బు ఇవ్వట్లేదు. మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కళ్ళు మూసుకొని కూర్చొని తదేకంగా శ్వాసను గమనిస్తే ఎలా అన్నీ బాగైపోతాయి? ఎప్పుడన్నా క్వెషన్ చేసుకున్నారా? ఎవరో చెప్తే ఏది గుడ్డిగా నమ్మకండి. మీరు మీరే ఏదైనా సాధించగలుగుతారు. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మనం అన్నీ చేస్తున్నామా? ఇప్పుడు ఇక్కడికొచ్చిన తర్వాత ఎంత నైపుణ్యం వచ్చుంటుంది. ఒక్కొక్కసారి మనకే మనం అంటే ముచ్చటేస్తాంలే. అబ్బా! నేనెంత చేసేసాను. ఎంత ఈజీగా చేశాను. మరి మనకి ఈ ఇంత పెద్ద సృష్టిలో మనం భూమి మీదకొచ్చాము అంటే ఏముంది? ఏం నేర్చుకునేకొచ్చాం? ఒక్కసారి క్వెషన్ చేసుకుందాం. క్వెషన్ చేయండి. అది మన కనీస ధర్మం. ధ్యానంలో కూర్చునే ముందు కోరుకోండి. అడగండి. నాది కాని ఈ లోకంలోకి, నాకేమీ కాని ఈ ప్రదేశానికి నేనెందుకు వచ్చాను? నాకు ఈ మాటలో ఎన్ని అర్థాలు కనిపిస్తాయో! ఈ పదాల్లో ఎంత అర్థం కనిపిస్తుందో ఇంకా ఎల్తిగానే ఉంటుంది. ఏంట్రా ఇంత మాట? ఇంత పెద్ద పెద్ద పదాలు. స్పిరిచువాలిటీలోకి ఎంటర్ అయ్యాము అంటే, బాహ్యంగా నేర్చుకునే చదువులకే టైముని, మనీని కేటాయిస్తున్నామంటే, ఈ ఆధ్యాత్మిక ధ్యాన సాధనలో ఏం వదిలేస్తున్నావని నీకు అన్నీ వస్తాయనుకుంటున్నారు మిత్రులారా? డబ్బులా? ఈరోజు కాకపోతే రేపు సంపాదించుకుంటాం. అత్యంత విలువైంది. ఒకసారి వెళ్తే తిరిగి రాని కాలం. మన సమయాన్ని, మన సమయాన్ని పెట్టుబడిగా పెడుతున్నాం ధ్యానం అనేది. ఎందుకు రాదు మనకి రిజల్ట్? మనకి కాక ఇంకెవరికొస్తది? తథ్యంగా మనకే. అది నువ్వు నీ గురించి కోరుకున్నా, అవతల వారి గురించి కోరుకున్నా ఒకటే ఉండాలి. నేను ఆత్మజ్ఞానిగా ఎదగాలి. నేను కృతజ్ఞతా భావంతో ఉండాలి. ప్రతీదీ అమ్మతో మాట్లాడాలి. ఎవరన్నా ఒకరి గురించి చెప్పేసారనుకోండి, గురువుగారంటే, "పత్రి నాయనా ఇది బాగైపోవాలి. పత్రి నాయనా నాకు ఆరోగ్యం బావాలి. పత్రిజీ నేను బాగుండాలి." వద్దు. గురువుగారు అందుకే తెలివిగా, "నేను నీ ఫ్రెండ్‌ని. మనమంతా ఒకటే. నువ్వే గురువు. నీ శ్వాసే గురువు" అని ఎందుకు చెప్పారంటే, సత్యం అది. అదే సత్యం. వెల్లడి చేశాడు. ఇన్ని మతాలు, ఇన్ని సంస్థలు, ఇన్ని ధ్యాన ఆచరించే పద్ధతులు ఉన్నా ఎవ్వరు చెప్పని విషయాన్ని పత్రి గారు కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పేశారు. ఏమని? ఏమని మిత్రులారా? మనమంతా ఒక్కటే. నేను చేయగలిగింది నువ్వు చేయగలుగుతావు. ఇంకా ఎక్కువ కూడా చేయగలుగుతావు. గురువుని మించిన శిష్యులం అవ్వాలనా? వద్దా? మనమందరం. పత్రి గారు ఏది చెప్పినా దాంట్లో కూడా అర్థం ఉంటది. ఆయన చెప్పేది చిన్న మాటే. సుఖాసనంలో కూర్చోండి. దేహాన్ని బిగుసుగా ఉంచకండి. సుఖాసనంలో కూర్చోండి అంటే, చిన్న పిల్లలకి మనము చేయి పట్టుకొని ఆళ్ళదిప్పిస్తామే, అలా ఇక్కడ ధ్యానంలో కూర్చోబెట్టలేడు అందరిని ఆయనని, సుఖాసనంలో కూర్చోండి అని చెప్పాడు. మనము చెప్పిందే తడువుగా కాలు కాలు చాసుకుంటాము. ఇక్ మనకి ఎట్లా కంఫర్టో అట్లా కూర్చుంటాము. కుషన్ గావాలి, ఇంకోటి కావాలి, ఇంకోటి కావాలి. ఇంకా ఎక్కువ మాట్లాడితే పడుకోని గూడా చేస్తాం. చేస్తే రాదా పద్మ అంటే రాదని నేను అనట్లేదు. కానీ ఉత్తమోత్తమమైన ధ్యాన స్థితిలోకి, ధ్యాన మార్గంలోకి మనం వచ్చినప్పుడు కొంచెం శ్రమిద్దాం. ఒక గుడికెళ్ళాలి, ఒక పూజ చేయాలి అంటే రోజు లేసే టైం కన్నా 2 అవర్స్ ముందు లేస్తాము. పనులన్నీ చేసుకుంటాము. పూజకి సామాగ్రి సమకూర్చుకుంటాము. అక్కడ నీకు రిజల్ట్ ఉందా? లేదా? కాదు. నీ నమ్మకమే. మరి ఇంతటి అద్భుతమైన ధ్యాన, జ్ఞాన భాండాగారాన్ని మనం ఓపెన్ చేసుకోవాలంటే ఎక్కడా లేదు మిత్రులారా. నీలోనే ఉంది. దాని కీ కూడా నీ దగ్గరే ఉంది.
శ్వాస అనే కీ పట్టుకొని లోపలికెళ్ళాలి. అలా అని శ్వాసనే గమనిస్తూ ఉన్నామంటే కీ దగ్గరే ఉండిపోతాం. భాండాగారం లోపలికి కూడా వెళ్ళాలి కదా! బయటికి తీయాలి కదా! ఎప్పుడు కూడా ఒకటే విషయం గుర్తుపెట్టుకో. ఏ క్షణం ఎక్కడుంటే దాన్ని మనము స్వీకరించి, ఆహ్వానించి, ఆనందపూర్వకంగా దాన్ని అంగీకరించి. నాలో ఎన్నో మిస్టేక్స్ ఉండొచ్చు. ఒక 40% అన్నా నాలో మంచి కనిపించదా మీకు? నాలో ఉన్న చెడుని మాత్రమే మీరు గుర్తు చేసుకొని దాని గురించి మాట్లాడడం వల్ల నేను ఇంకా అదే చేస్తాను. నేను. నువ్వు ఎవరినైతే గుర్తు చేసుకొని మాట్లాడుతున్నావో, నీ ధ్యాన శక్తి వల్ల వారు ఇంకా అదే చేస్తారు. నీకిప్పుడు ధ్యానం అనే ఒక టూల్ దొరికింది. ఒక వజ్రాయుధం దొరికింది. ఆ వజ్రాయుధంతో చీకట్లని ఛేదించేయాలి. నేను పత్రి గారితో ఎన్నో సార్లు క్లాసుల దగ్గర అందరూ పత్రి గారొచ్చారంటే మనం చిన్న పిల్లలమైపోయి గురువు కదా అని పరుగులు తీస్తాం కదా! పత్రి గారే మన దగ్గరకొచ్చేలాగా మనం వెయిట్ చేయాలి. మన లోపల నుంచి జ్ఞానం బయటకి ఆయన్ని ఆకర్షించాలి. అలా చేయాలి మనం. నేనెప్పుడు ఎక్కడికి కడతాలకెళ్ళినా, నేనెక్కడ క్లాసులు పత్రి గారిదెళ్ళినా నేనెళ్ళి నిలబడుకోను, దూరను, ఏం చేయను. దూరంగానే ఉంటా. పత్రి గారి దారి చాలు నాకు. నన్ను పత్రి గారు గుర్తిస్తాడు. ఎప్పుడు? నేను ఆయన చెప్పింది ఆచరిస్తే ఆనందంగా ఉంటే. అది ఎన్నో విషయాల్లో జరుగుంది. మాకు ధ్యానం చెప్పిన గిరివర్మ గారు వాళ్ళ సొంత ఊర్లో ప్రతి ఒక్క ఊర్లో పిరమిడ్ సొంత ఊర్లో పిరమిడ్ కట్టించినప్పుడు పత్రి గారిని ఆహ్వానించారు నగరానికి. అక్కడికెళ్ళినప్పుడు నాకేమో పత్రి గారి స్పీచ్ వినాలి, ఆయన ముందర కూర్చోవాలి అని. నాకేం చెప్పారంటే పత్రి గారికి మిరపకాయ బజ్జీలంటే ఇష్టము. మీరెళ్ళి వంట చేయండి శివప్ప గారితో కూడా పత్రి గారు తిరుపతిలో అని చెప్పారు. నాకేమో గురువు సాన్నిధ్యంలో ఉండాలి. ఈయన శివప్ప గారు ఏం చెప్పారంటే, అమ్మా ఇది అయిపోయింది కదా! ఇది కొంచెమే కదా! నేను చేస్తానులే నువ్వు వెళ్ళు అని. నేను అక్కడికి వెళ్ళే కొద్దికి ఒక్క రవ్వ ప్లేస్ లేదు. ఇది స్టేజ్ ముందర నేను కూర్చోనున్నాను ఫస్ట్ లైన్. ఎందుకు అనిపించిందో నాకు తెలీదు. నాకు ఫస్ట్ నుంచి తెలుసు పత్రి గారి కోపం కాళ్ళు ముట్టితే ఒప్పుకోరు. కోపము కొడతారు అని. కానీ ఆ రోజు తీవ్రమైన కోరిక లోపల. పత్రి గారి బటనవేలు తాకి, ఆయన పాదాలు తాకి నేను రావాలి అని. అంత సభలో క్లాస్ జరుగుతా ఉంది. వేరే గురువుగారు మాట్లాడిన తర్వాత అనుభవాలు చెప్పండి అని పక్కన వాళ్ళ దగ్గరికి ఇచ్చేశారు. ఆ తర్వాత నేను తదేకంగా గురువు గారినే చూస్తున్నాను. లోపల అనుకుంటున్నాను. నాన్న నాకు తెలుస్తాంది అన్నీ. కానీ నాకెందుకో నీ పాదాలు తాకాలనుంది. నాకు నీ పాదాలను తాకాలనుంది అనేసని అనుకుంటున్నాను. కళ్ళుతో నన్ను చూసి ఇలా అన్నారు. ఏమి అన్నట్టుగా ఇలా కళ్ళు ఎగరేశారు. నేను ఇలా అన్నాను. ఇలా అన్నారు. అంత స్టేజ్‌లో స్పీచ్ జరుగుతా ఉంది. క్లాసులో వేల మందున్నారు. అదేవి ఆలోచించలేదు. పత్రిక పిలిచారు. వెళ్ళిపోయాను. గట్టిగా పాదాలు పట్టుకున్నాను. అప్పుడు గట్టిగా ఇలా అన్నాడు. గాల్లో ఎగిరిపోయినట్లు అనిపించింది. ఒక బటర్‌ఫ్లై అయిపోయాను నేను. ఏదో తెలియని ఆనందం. ఆ తర్వాత పత్రి గారు క్లాస్ అయిపోయింది. వచ్చారు. అందరూ ఆశ్చర్యపోయినారు. ఎవ్వరు స్టేజ్ మీద క్లాస్ జరుగుతా ఉంటే అవతల వాళ్ళు వెళ్లారంటే సార్ దగ్గర అయిపోతారు. నువ్వు మాత్రం ఎలా వెళ్ళావు? నీకేం అంత ధైర్యం? హ్మ్. లేదే నేను పత్రి గారిని రమ్మన్నారు. ఎప్పుడు చెప్పారు నీకు? స్టేజ్ మీద అంత క్లాస్ జరుగుతుంటే నేను పిలుస్తారా అన్నాను. లేదు పత్రి గారే రమ్మన్నారు అని చెప్పాను. నాకు ఇంక పత్రి గారిదంతా స్పీచ్ అయిపోయింది. వడ్డన జరుగుతా ఉంది. నేను మిరపకాయ బజ్జీలు అవి పెట్టుకొనొచ్చాను. నాకేమో పత్రి గారికి తినిపించాలని కోరిక. హ్మ్. అడగలేము. అందరూ ఉన్నారు.
ప్లేట్ ఎత్తుకోబోయాను. నోరు తెరిచాను. ఆనందం. ఏమో పెద్ద సాధిచ్చేసాను నేను. సృష్టి మొత్తం నాదే అయిపోయినంత ఆనందం. ఏమంటే నేను కదా లోపలనుకున్నాను. నేను నోటితో అడగలేదే. ఒక గురువుకి ఎంత శక్తి ఉంటదంటే, మనం ఒక అణువంతే ఆయన దృష్టిలో నన్నడిగితే. మనమంతా ఈ తోలు, ఈ కలరు, నేను ఆడ, నేను మగ అని కనిపించం మిత్రులారా ఆయనకి. మనలో ఆత్మని చూస్తారాయన. ఆత్మని మాత్రమే చూస్తారు. ఆత్మ కోరుకునేది నెరవేరుస్తారు. నేను లోపల అనుకునింది ఆయనకి ఎలా తెలిసింది? ఈ ధ్యాన శక్తి అంటే ఏంటిది? ఆయన నోరు తెరవగానే నాకు ఏమో అయిపోతా ఉంది. ఆయనకి తినిపిస్తే ఓకేనా? చాలా? అప్ నేను ఒక కిలో బంగారు తెచ్చిస్తే గూడా అంత ఆనందపడమేమో మనం నాకు తెలిసి. అంత ఆనందపడ్డాను నేను. ఇది కదా గురువంటే. ఇట్లాంటి గురువుని నాకందించిందా అమ్మ? నేను ఏం భాగ్యం చేసుకున్నాను. ఆయన పీల్చి వదిలిన గాలి పీలుస్తున్నాను. ఆయన చెప్పిన మాటలు విన్న ఈ ప్రదేశంలో నేనున్నాను. ఆయన పుట్టిన టైంలో మనం పుట్టాం మిత్రులారా. అసలు దీనికి మించిన అదృష్టం ఏం లేదు. ఇంకేం లేదు. పట్టుకోవాలంతే ఆయన్ని. సారీ ఆయన్ని పట్టుకోవద్దండి. ఆయన చెప్పిన పదాన్ని పట్టుకోండి. పదాల్ని. ఆయన పాదాల్ని పట్టుకోవద్దండి. ఆ పదం పట్టుకున్నామంటే ఎక్కడికెళ్ళిపోతాము? భూతలమే స్వర్గమైపోతుంది మిత్రులారా. మేడం 4 దాటింది మేడం. ఏంటి మేడం? 4 దాటింది మేడం. ప్రశ్న ఆన్సర్‌లు ఓకే మేడం. వెళ్దామా మేడం? మీరు మీరు ఏం చెప్తే అది మేడం. చాలా చెప్పారు మేడం క్లాసు. చాలా బాగుంది. అద్భుతంగా చెప్పారు. గురువు యొక్క గురువు అంటే ఏంటన్నది వివరించి చాలా చెప్పారు మేడం. ధ్యానం చేస్తే ఎన్ని అనుభవాలు, ఎన్ని మార్పులొస్తాయి మనలోని. కుటుంబంలో ఎన్ని మార్పులు వచ్చినియి. వర్షంలో తడిసినా పాజిటివ్ ఆలోచనలు ఏమీ రాకుండా చక్కగా మీ కుటుంబం వర్షంలో తడవడం చాలా బాగుంది మేడం. అంతే కాకుండా సార్ చుట్టూ తిరగడం కాదు, సారు మాటలు పట్టుకోవాలన్నారు చూడండి చాలా బాగుంది. చాలా అద్భుతంగా చెప్పారు మేడం. గురువు అంటే ఏంటన్నది ఈ క్లాస్‌తో చాలా చక్కగా అర్థంలా చూపించారు అందరికి కూడాని. చాలా బాగుంది మేడం. థాంక్ యూ మేడం. మేడం ఎవరికైనా మేడం ఏమైనా డౌట్లుంటే మేడంని అడగండి. మాస్టర్స్ మాస్టర్స్ మేడం అందరూ వీడియోలు ఆన్ చేసుకోండి. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ మేడం. అంటే అన్ని క్లాసెస్ వింటూ ఉంటాను. 2 ఇయర్సే అవుతుంది నేను ధ్యానంలోకి వచ్చి. భయం గురించే వచ్చాను నేను. భయము మీరు చెప్పేది కొంచెం రిలేటెడ్ నాకు నాదిగా ఉన్నది. కానీ ఎంత అంటే గొప్పగా మీరు చెప్పేది ఏంటంటే నమ్మాలి. అది అట్లా నమ్మితేనే మనకు జరుగుతది. నేను కూడా నమ్మేదాన్ని కాదు మేడం. నాకు టాబ్లెట్స్ ఏసి అంటే ఎవరైనా చావు చూస్తే 3, 4 డేస్ మనిషిని అయ్యేదాన్ని గాను. మా తోటి కోడలు విజయలక్ష్మి తను ధ్యానంలోకి వచ్చి 2.5 ఇయర్స్ అవుతుంది. మేము ఉండేది మహబూబ్ నగర్. కర్తాల్‌కి దగ్గరే మేడం. కర్తాల్‌కి ఓకే. కూడా వెళ్ళాము. కానీ చాలా గొప్పగా అనిపించింది మేడం. క్లాస్ జరిగినంత సేపు అంటే అంత తొందరగా 1 అవర్ అయిపోయిందా అని అనిపించింది. కానీ చాలా చాలా థ్యాంక్ యూ మేడం. గొప్ప విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. నమస్తే మేడం. నమస్కారం. బాగుంది మేడం. క్లాస్ అయితే చాలా బాగుంది మేడం. ఎంత చెప్పారంటే నిజంగా అప్పుడే గంట అయిపోయిందా అనిపించింది మేడం. వింటూ అలా ఉండిపోయాం. చాలా బాగుంది మేడం. ఏదైనా మనలోనే ఉంది మేడం. అది మాత్రం క్లియర్‌గా చెప్పారు. ఏదైనా మనలోనే ఉంది మేడం. బాగుంది అవును. మేడం. థాంక్స్ మేడం. థాంక్ యూ మేడం. మీ అందరికి క్షమాపణ చెప్పాలి. ఒక 10 లేదు. మినిట్స్ నేను లేట్ అయిపోయాను. లేదు మేడం. మీది మేడం క్షమాపణ చెప్పొద్దంటారు కదా మేడం. అయితూ ఉంటాయి. అంటే అది ఏ అదే మంచికో మేడం. అనుకోవాలంటారు కదా. మీ అమూల్యమైన కాలాన్ని ఇచ్చారు కదా! అదే థ్యాంక్ యూ. చెప్తుంది కదా! థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థాంక్స్ మేడం. ఇంకెవరైనా ఉంటే అడగండి మాస్టర్స్. క్వెషన్స్ అడగండి మేడంని. ఏదైనా డౌట్ ఉంటే నమస్తే అడగండి. మేడం. డౌట్స్ చాలా కూడా బాగా ఏమైనా ఉంటే చెప్పారు. అడగండి. మీరు ఇంకో రోజు క్లాస్ తీసుకోవాలి మేడం. తప్పకుండా అమ్మా. ఇవాళ ఒక్క రోజే మీరు చెప్పింది అప్పుడే అయిపోయిందని మా అందరికి చాలా డిసప్పాయింట్‌గా అనిపించింది. మీరు ఇంకా తప్పకుండా అమ్మా. ఇలాంటి మాకు తెలియని విషయాలు చాలా చెప్పాలని కోరుకుంటున్నాం. చాలా బాగుంది క్లాస్. అవునమ్మా. మనము అందరూ పద్యాలు చెప్పి, దాని భావాలు చెప్పి అన్నీ చెప్తారమ్మా. అది విన్నప్పుడు మనకేమనిపిస్తుందంటే, ఓకే. కరెక్టే అనిపిస్తుంది.
ఆచరణలో పెట్టేటప్పుడు అది మనకు గుర్తు రాదు. అది పెద్ద పెద్ద మాటల్లాగా ఉంటాయి. మన వాడుక భాషలో మనం ఆచరించడానికి తగినట్టుగా ఉండాలని నేను ఎన్నో ఏండ్లుగా పరిశోధన చేస్తున్నాను. ఎందుకు ఇలానే చెప్పాలి, మనం మాట్లాడేది మనం ఆచరించిందే మాట్లాడాలి. అదే మనకి అవసరం. చాలా మన కరెక్ట్ మనం మేడం అది. చెప్పాలంటే మన ఇప్పుడుండే సొసైటీకి మనకు అవసరం ఇది. అవునవును. మేడం చాలా ఎలా కరెక్ట్ రీచ్ విషయం. అయిందో నాకు తెలీదు. మేడంకి ఆత్మజ్ఞానం మీద ఎక్కువ పట్టుతో ఉంది కాబట్టి మేడంని ఆత్మజ్ఞానం మీద ఎక్కువ క్వశ్చన్స్ వేస్తే మీకు మీరు అందులోంచి మీకు క్వెషన్ చాలా ఏదైనా డౌట్స్ అడగండి, నేను చెప్తాను. అంటే చాలా మన డౌట్స్ క్లియర్ అవుతాయి. సమస్య నా లైఫ్‌లో నేను ఇలా దీన్ని అధిగమించలేకున్నాను అని మీరు అడిగితే నేను దానికి నాకు తెలిసింది, నాకు అనిపించిన జ్ఞానాన్ని నేను అందులో పంచగలను. ఇప్పుడు మీరు పత్రిజీ గారి గురించి చెప్పారు మేడం. అట్లనే మాకు ఉయ్యూరులో మీటింగ్ జరిగింది శివ గారిది. అప్పుడు మేము వెళ్ళి ఒక 3000 మందిలో ముందు కూర్చొని ఉన్నాను. పత్రిజీ గారు స్టేజ్ మీద నుంచి పిలిచి షేక్ హ్యాండ్ ఇచ్చారు. నాకైతే ఆ రోజు ఎంత ఆనందమో. నా పక్కన మా చుట్టాలామి పిరమిడ్ కట్టుకొని వాళ్ళు ఉన్నారు. ఆమెను పిలుస్తున్నారు, నేనెవరో తెలియదు కదా, నన్ను పిలుస్తున్నారు ఏంటని నేను అనుకున్నాను. వదిన నిన్నే పిలుస్తున్నారంటేను, లేదు లేదు ఆమె కాదు నువ్వే రా అని దగ్గరికి పిలిచి స్టేజీ మీద ఇస్తే నాకప్పుడు మా కానూరు నుంచి కూడా చాలా మంది వచ్చారు. వాళ్ళందరూ కూడా అసలు ఏంటి నిన్ను పిలిచి నీకు షేక్ హ్యాండ్ ఇచ్చారు సార్ అని. అది జీవితంలో మర్చిపోలేని రోజు నాది. మేడం దీనికి నేను నా అనుభవంలో నాకు అర్థమైంది నేను చెప్తాను మేడం. మనము ఎప్పుడైతే అందరిలోకి మనం ఆయన చూపు మన పైన పడిందంటే, ఆయన స్థితికి, ఆయన ఆత్మ స్థితికి మన స్థితి మ్యాచ్ అయితేనే పడుతది మేడం. ఆయన ఎలా అయితే చెప్పగలిగాడో, ఆయన ఏమైతే చెప్పగలిగాడో సేమ్ భావనతో కాదు. అంత సాధించగలరు అని మీరు. మిమ్మల్ని అక్కడి నుంచి మీ గ్రూప్‌లో మీ సభ్యులు, మీ ఊరు దగ్గర మీకు షేక్ హ్యాండ్ ఇచ్చారంటే, మీకు అంత శక్తి ఉందని మీకు గుర్తు చేసేదానికి మేడం. అది నాకు అది మట్టు తెలిసింది. నేను జీవితంలో మర్చిపోలేని రోజు అన్నమాట. మర్చిపోలేని రోజు. మనం గురువుగారు ఇక్కడ బాహ్యంగా లేకపోవచ్చు. తన అణువు ఇప్పుడు మనందరిలో ఉంది. మనము నా దృష్టిలో వారియర్స్ మేడం మనం. పత్రి గారు వారియర్స్ మనం. మన మీది ఏ అంచెల్లో ఊరు మేడం? మీ పట్టుకున్నాం. మీ ఫోన్ నెంబర్ కావాలి మేడం ఎప్పుడన్నా మేము మాట్లాడటానికి. తప్పకుండా మేడం. మేడం వాళ్ళ దగ్గర ఉంది, తీసుకోండి. మీరు ఏదైనా డౌట్ నాకు ఇలా ఉంది, ఇప్పుడు నేను దీన్ని అధిగమించాలి. ఈ ఆలోచనలో నుంచి నేను అవును ఎన్ని మేడం. అయి గంటల్లో కొన్ని కొన్ని బయటకొచ్చాను. మీరు చెప్పేదాన్ని బట్టి మేము ఫాలో అవ్వాలనుకుంటున్నాను నేను. ఖచ్చితంగా మేడం. మన మీ సాంగత్యం ఒక మీ రోజులో సజెషన్ అర్థం తీసుకొని అవ్వదు. ఫాలో అవ్వాలనుకుంటున్నాను. మన సాంగత్యం ఒక రోజులో అర్థం అవ్వదు. ఇది కొన్ని రోజులు జరిగితే అప్పుడు నేనేం చెప్తాన్నానో దాన్ని ఆచరించగలుగుతారు మీరు. ఎందుకంటే అవునవును. కరెక్ట్ అందరం మేడం అది. చెప్తాము. అది ఏది పట్టుకోవాలో కూడా మనకు అర్థం అవ్వట్లేదు. అంటే నేను విన్న క్లాసులు నేను వెతికి ఇలా ఎందుకు చేయాలి? ఇలా ఎందుకు చేయకూడదు? ఇలా చేస్తే ఎలా ఉంటది మన లైఫు? నేను ఒక హోమ్ వర్క్ లాగా చేసేదాన్ని. ఏం చెప్పినా గుడ్డిగా నమ్మను. అలా అని వదిలేయను. పట్టుబడతాను. పత్రి గారు ఎప్పుడూ ఒక మాట చెప్తారు కదా! "పట్టు పట్టగ రాదు, పట్టి విడువగ రాదు, పట్టు పట్టనేని బిగియ పట్టు పట్టవలె." అలానే పడతాను నేను. గంటలు గంటలు చేసేదాన్ని స్టార్టింగ్‌లో. పిచ్చి. మిడ్‌నైట్‌లో లేస్తే చేసేదాన్ని. టిఫిన్ అయిపోయినాక చేసేదాన్ని. వంట చేస్తూ నాకేదైనా కొంచెం అలసట అనిపించిందంటే గ్యాస్ ఆపేసి అట్లే కూర్చునేసేదాన్ని వంటింట్లో. ఎంత మీరు అలా మార్పంటే చేయబట్టే ఇంత ఎదిగారు. అలా చేయబట్టే మీరు ఇంత ఎదిగారు మేడం. మనం అందరం చేయగలుగుతామమ్మా. అదే అదే అదే. మీరందరూ మేము ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నారు మిమ్మల్ని అంటే చూసి నాకన్నా గొప్ప ఇంప్రెషన్ సోల్స్ మీరున్నారు. తీసుకోవాలి. మిమ్మల్ని చూసి మేము కూడా ఇంప్రెషన్ అవ్వాలన్నమాట. అది కోరుకుంటున్నాను. లేదమ్మా. కానీ ఇక్కడ మనం ఈ జూమ్‌లో ఉన్నామంటేనే నాకన్నా గొప్ప సోల్స్ మీరు. నేను ధ్యానంలో కూర్చుంటే ప్రిపేర్ అవ్వాలి కాదమ్మా. నేను ఒకటే కోరుకుంటాను. అమ్మని, ప్రకృతి మాతని, పత్రి గారిని. అవతల వాళ్ళకి ఏ జ్ఞానం కావాలో నేనేం ఆచరించాలో నా నోట్లో నుంచి రాని అనుకుంటాను అంతవరకు. నాదేం లేదు. నేను ఒక ఇన్‌స్ట్రుమెంట్‌ని అంతే. కానీ ఇవాళ మట్టుకు కానీ చాలా మంచి రోజు చాలా అన్నట్టు మాకు చాలా చాలా వినగలిగాం. నిజం కూడా చాలా సింపుల్ వేగా క్లాసు చాలా చక్కగా ఉండిండే మేడం. అది సీతాదేవి సీతాదేవి మేడం చెప్పింది కరెక్ట్ మేడం. నిజంగా అవును. అవును. అమ్మ చెప్తారు మేడం కదా! ఎప్పుడు స్త్రీ చాలా బాగుంది మేడం ఎదురు క్లాస్ మీది. చూస్తోందంట. మళ్ళీ మేడం? ఇంకోసారి మీ క్లాసుని పెట్టిద్దాం మేడం. ఈ తప్పకుండా 4, మేడం.
4:15 అంటే 4:12 అయింది. అవును అందుకని మళ్ళీ ఇంకో రోజు మేడం క్లాస్ తప్పకుండా మనం పిలుద్దాం మేడం ని. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ చాలా Thank థ్యాంక్ you. యూ. అందరికీ thank you. మాకు ఈ మేడం గారి నెంబర్ పెట్టండి చాట్ బాక్స్ లో. మీ అందరికీ నా తప్పకుండా వేల వేల అందరూ- కృతజ్ఞతలు మేడం. Thank you, thank you, madam. ఎందుకంటే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు కదా. ఇస్తాం మేడం. లవ్ యూ మేడం. Thank you, madam. Thank you. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ Thank you. థ్యాంక్ యూ యూ. హాస్టల్ థ్యాంక్ యూ. Thank you. అందరికీ thank you. హలో మేడం